తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి సర్కారు గత 26 నెలలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. అయితే 24 గంటలు ఏదో ఒకటి ప్రతిపక్ష నాయకుల పైన ఆరోపణలు, బటగాల్చి మీదేయడం, దుమ్మెత్తిపోయడం, ఇట్లా రోజు ఒక కార్యక్రమం చేస్తూనే ఉంది. అయితే ప్రజలు అరే నిజంగానే బీఆర్ఎస్ ఇట్లా చేస్తురేమో, బీజేపీ ఇట్లా చేస్తురేమో అని చెప్పేసి అంతో ఇంతో కొన్నిసార్లు అనుకోవడానికి అవకాశాలు కూడా ఉండే రకంగా వార్తలు సృష్టించిర్రంట. అవి వార్తలు కావట, వార్తలు సృష్టించిరట. సో వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళు మెచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఆనందపడలేక సో ప్రతిపక్ష నాయకుల పైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కాదు, సీఎంఓ పేరుతోనే జరిగినాయని చెప్పేసి అలా ఆధారాలు బయట పెడతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏమెలుగా పెడుతున్నాయంటే ఇదే పెడుతున్నట్టు ఇలా కనిపిస్తా ఉంది. దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేస్తూ రోజు ఒకటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ మంచి వాట్సాప్ గ్రూపే నడుపుతారు. నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్గా ఎవరు గుర్తుకొస్తారంటే చింతపండు నవీన్ పటేల్. చింతపండు నవీన్ పటేల్ ఎట్లయితే భారతదేశ ఛానల్ లేకుండా చేయడం కోసం ఒక వాట్సాప్ గ్రూపు, మల్లన్న కౌంటర్ అటాక్ ఫోర్స్ అని ఎట్లయితే పెట్టుకుండో, సో సేమ్ అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టింది. మల్లిగాని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఏమో తెలియదు. వాట్సాప్ గ్రూప్లో మరి ఏం చేస్తారు ఈ కార్యక్రమం అన్నది మరి వాళ్ళ నాయకులు అయితే బయట వేసారు. నిజంగా రేవంత్ రెడ్డికి ఏం పోయే కాలం వచ్చిందో. సో ఒకరి నాశనానికి పని చేస్తూ పోతే మన నాశనం కూడా రోజు వస్తుంది. సో ఇది బయట పడదనుకుంటేమో మరి నిన్నమాడదాకా అందులో జరుగుతున్న అవినీతుల గురించి, ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయని ఎంక్వైరీలు ఇంకోటి చేసిరు. మరి ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ గురించి కూడా ఎట్లా బయట పోయిందని కూడా ఏమైనా ఎంక్వైరీ చేస్తారా అన్న డౌట్ కూడా నాకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక వార్త ఇలా దాదాపుగా అన్ని పేపర్లు కనపడాలని విషయం, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన వార్త ఇది. కానీ రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియాలో ఏ పత్రికలు కూడా ఈ వార్త లేదు, రాదు కూడా. ఎందుకంటే అదే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉండి అలా కాంగ్రెస్ పైన దుష్ప్రచారం చేస్తే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇక అంటారుగా పిచ్చలు వీగిన కాకి లెక్క కోతి లెక్క మొత్తుకుంటా ఉండే. కానీ ఇప్పుడు ఇలా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అదంతా రేవంత్ రెడ్డి మీడియా ఛానల్స్ అని పేరే పెట్టచ్చు వాటికి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, మంత్రులు ఉన్నా వేరే రకంగా ఉంటుండే, ఎమ్మెల్యేలు ఉన్నా వేరే రకంగా ఉంటుండే, కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి నడిపించినటానికి వాళ్ళ ఆధారాలు బయట పెట్టారు. సో అందుకే అన్ని ఇప్పుడు అలర్ట్ అవుతాడు. మరి ఏం విచారణ చేస్తారో చూడాలి. సో సీఎంఓ నుంచి అట ఫేక్ న్యూస్ రాకెట్ నడుస్తుందట. రాష్ట్రంలో మిస్ఇన్ఫర్మేషన్ మాఫియా జరుగుతున్నది. సిట్ విచారణ పైన కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేశారు. ఇది నిన్నమన్నా ఇది బట్టి విక్రమార్క ఫేక్ వార్తలు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ న్యూస్ చేస్తున్నారు మా పైన ఎగురుతురు కదా. బట్టి విక్రమార్క గమనించాలంటే ఇది ఎంత చేసింది మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేపిస్తుంది. ఇదంతా ఈరోజు వార్తాపత్రికలు లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ప్రతిపక్ష నాయకులు అనుకున్నారు. కానీ ఇలా విషయం బయటపడిపోతుంది, మీ వాళ్ళే చేస్తుంది ఇదంతా, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేస్తారు. ఇక అడ్డగోలు థంబ్నెయిల్స్ పెట్టడం, పేరడీ అకౌంట్ క్రియేట్ చేయడం, ఇది సోషల్ మీడియా ఇప్పుడు వాళ్ళ పేరు ఏం పేరా చాకిరేవు అని ఒకటి నడిపిస్తాను 3-4 ఏళ్ళు కాబట్టి. ఇప్పుడు ఈ చట్టాలు మొత్తం ఇవన్నీ రేవంత్ రెడ్డి చట్టాలే. సో ఇదంతా దుష్ప్రచారం చేయడానికే పెట్టుకుని వేరే కార్యక్రమం ఏం లేదు వాళ్ళకు. అది ఇంకా రేవంత్ రెడ్డి చెప్తేనే. సో ఇప్పుడు పేరడీ అకౌంట్ కూడా క్రియేట్ చేసింట. తర్వాత సీఎంఓ నుంచే 138 మంది సభ్యులు ఉన్నారు దీంట్లో. ఈ వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ సీఎంఓ నుంచి, ఇంకా బయట వ్యక్తులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అంతా కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే ఉన్నారు 138 మంది వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన, వాళ్ళ పార్టీ నాయకుల పైన 24 గంటలు వాళ్ళ పైన అసత్య ప్రచారాలు, అంటారుగా ఫేక్ వార్తలు మొత్తం స్ప్రెడ్ చేయడమే వాళ్ళ టార్గెటింగ్, అంతకు మించి వేరే పని ఏం లేదు. సో ఈ 138 మంది తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇస్తలేరు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఇస్తలేరు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, వీటిపైన వాళ్లకు ధ్యాస లేదు.
ఎట్లా ప్రతిపక్ష పార్టీని నాశనం చేయాలి, ఎట్లా వానిపైన బటగాల్సి మీద వేసి మనం పత్తిత్తులు అని చెప్పుకోవాలి అని చెప్పేసి పని చేస్తారంట ఇప్పుడు. సో సర్కారు సొమ్ముతో బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం చేస్తారు. ఈ 138 మందికి ఇచ్చే జీతం మన పైసలే, అంటే జనం సొమ్ము, ప్రజల సొమ్ము. మరి ప్రజల సొమ్ముతో ప్రజలకు పనిచేయాల్సిన ఉద్యోగంలో ఉండి లేదు వాళ్ళు రేవంత్ రెడ్డికే పనిచేస్తాం, లేదంటే ప్రతిపక్ష పార్టీల నాశనానికి పనిచేస్తారు అంతే. ప్రజల మేలు కోసం పనిచేయడం లేదు. జీతాలు మాత్రం దొబ్బి తినేది మన సొమ్ముతో. మరి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పినట్టుగా మక్కి బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దుష్ప్రచారం చేయడం అని వీళ్ళు చెప్తున్నారు. బీజేపీల పైన చేసింది మరి వాళ్ళు చెప్తారా చెప్పారో తెలియదు. సో వీళ్ళైతే బయటకు వచ్చారు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంకు ఎన్ని విషయాలు బయట పెట్టిండు. ఇంకో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ చాట్లు, తర్వాత ఆ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లు, దానికి తోడు ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏమేమి తమ్నైల్స్ పెట్టారు సేమ్ యాజ్ చెప్పండి. మల్లిగాని గురించి మనం ఎట్లయితే బయట పెట్టినామో, మల్లిగాని గురించి ఎట్లయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం గట్లనే. అయితే రేవంత్ రెడ్డికి ఏమైనా ఎరిగిటలు వేసిందా అనిపించింది నాకు. మల్లిగాని సోపతి ఏమైనా చేసినందుకు ఇటువంటి లంగపల్లి ఏమైనా నేర్చిందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, ఇట్లా ఒక వాట్సాప్ గ్రూప్ లో పనికి మాలిన పనులు చేస్తే జనాలకు దొరుకుతాము అని కొంచెం అన్న ఉంటుంది. ఇప్పుడు అల్ల ఎవడో కడుపు మంచి ఉన్నాడు, సింపుల్ చెప్పంటే ఆ 138 మంది ఎవడో కడుపు కాని ఉన్నాడు. వాడేం చేసిండు, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు 1 by 1 అలా గ్రూప్ మొత్తం షేర్ చేసిండు. సేమ్ ఇప్పుడు నాకు ఎట్లయితే ఒక అనామకుడు షేర్ చేసిండు గట్నే షేర్ చేసిండు. దానివల్ల ఏం జరిగింది, అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన వేసే లంగా పనులు బయటపడుతున్నాయి. ఇప్పటికే మంత్రులు ఇదంతా వ్యతిరేకమైనరు. ఆల్రెడీ ప్రతిపక్షాలు రోజు ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు. బామ్మర్ది బయటకు వచ్చింది. ఇదంతా సరిపోక మళ్ళీ కొత్త పంచాయతీ ఇప్పుడు ఎంత దుష్ప్రచారాలు చేస్తారని ఇప్పుడు ఎవిడెన్స్ బయట వేశారు. ఇంత పెద్ద విషయం బయటపడితే మళ్ళీ సిగ్గు లేకుండా ఏ పేపర్లు రాకుండా మనం కవర్ చేస్తుకునేది. ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఉందా? రాష్ట్ర ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా మెప్పించాలి, ప్రజలకు ఎట్లా మంచి పరిపాలన అందించాలి, దీనిపైన లేదు. మొత్తం ఇట్లాంటి లంగల్ అత్కోరు వార్తలు స్ప్రెడ్ చేసుడు మీదనే ఉన్నది. దీనికి తోడు సోషల్ మీడియాను ఒక మాఫియా లెక్క వాడుకొని ఆ మలిగాన్ లెక్క సోషల్ మీడియా వారియర్స్ అనకుండా మరి శుద్ర పూజారులనా శుద్ర పూజలు చేసేటోళ్ళు అంతా ఆ శుద్ర పూజలు చేసేటోళ్ళందరూ గుంపేసుకొని ఇక బీఆర్ఎస్ పైన దుమ్మెత్తిపోతారు. మరి నువ్వేం వెలుగబెట్టినావు కదా ప్రచారం చేయవలసింది. ఇప్పుడు ఆ గ్రూపులలో ఇది చేయాలి. రైతు బంధు ఎక్కువ వచ్చిండు రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఎక్కువ వచ్చిండు, ముసలోళ్ళకు పింఛనిత్తలేడు, పెళ్లి చేసుకున్నాడు తులం బంగారం ఇస్తాడు, ఏమి ఇస్తలేడు, ఎగనామం పెడతాడు అని అలా ప్రచారం చేయాలి. వాస్తవానికి అది కాదు. ఈ ఎంతసేపున వీళ్ళ పైన దుమ్మెత్తిపోయాలి. మరి ఒక చీఫ్ మినిస్టర్ లెక్క ప్రవర్తిస్తాడు. చీఫ్ మినిస్టర్ లెక్క అనిపిస్తలేడు. సిగ్గా అనిపిస్తుంది ఈ విషయం చెప్పడానికి కూడా. ఈ చీప్ పనులు కాకపోతే ఏమన్నా మంచిగా జనాలలో పేరు తెచ్చే పనులు అవన్నీ తూ అని ఉంచుతారు. మా కరెక్ట్ ఇజ్జతమానవుడు అయితే ఈ లంగా పనుల గురించి గుర్తుకొస్తే బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై దుష్ప్రచారం కోసం నడుస్తున్న సోషల్ మీడియా వెబ్సైట్ల లిస్టును చూపిస్తున్న మన్య క్రిషాంక్ చిత్రంలో దినేష్ చౌదరి మరి మిగతా వాళ్ళంతా కలిసి మన్య క్రిషాంక్ ఇదంతా నిన్న ఎక్స్పోజ్ చేసింది. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటారంటే మరి మనకు సిగ్గు లేదు కదా, మనకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మనకు లజ్జ లేదు. లోకం తుప్ప ఉంచినా మనకు రాదు, ఇంకా వస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. సో ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా మనగాడు, అసలు ఎట్లా బయటకు వచ్చింది మనం చేసే లంగల్లో. ఇప్పుడు మలిగాడు ఏం చేసిండు, ఆ గ్రూప్లలో ఉన్న వాళ్ళందరినీ ఎగ్జిట్ చేసిండు. ఎవరు మీద డౌట్ ఉందో వాళ్ళందరి పైన మనకు ఎవిడెన్స్ ఇచ్చారని. వీళ్ళు ఏం చేస్తారు, మన్య క్రిషాంక్ ఎవడోడిచ్చిండు ఆ ఇళ్ళకెళ్ళని ఆ 138 మందిలో ఎంకుతాడు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తావా దీని మీద, నువ్వు చేసే లంగా పని మీద ఎంక్వైరీ చేసుకొని ఇంటెలిజెన్స్ పెంచి ఎవడరా మన గురించి మనం చేసే లంగలు అత్తుకోరు ముచ్చట్ల గురించి బయటకు ఇచ్చింది అని గిజవంటి ఎంక్వైరీ చేయాలి. నువ్వు చేస్తే ఇప్పుడు అని పెద్ద పద్ధతి కదా, మరి అదే పని చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు దీనికి తోడు ఈయన కూడా రాసిండు ఫేక్ మాఫియా సీఎం వాటి గ్రూపులు. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్ అట, తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఇవి రాసిరు. టిల్లును ఎత్తేశారు, నేను మాట్లాడేది కేటీఆర్ వింటున్నాడు, ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. ఈ గ్రూప్ లో అన్వేష్ రెడ్డి సీఎంఓ అట, అడ్మిన్లు వీళ్ళంతా అడ్మిన్లు. ఇది
ఒక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకోటి ఫోన్ మాట్లాడుకుంటా స్క్రీన్ షాట్ షేర్ చేసారు. ఇది ఐఫోన్లోకి వెళ్ళి తీసారు, క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడు ఐఫోన్ ఓడి వాడుతాడు వల్ల ఎంకు ఇప్పుడు అన్ని లెంకి ఇప్పుడు వాడిని పట్టుకొని ఇప్పుడు ఏం బికాలే, ఇంకా మనం చేసే లంగాపాలు కంటిన్యూ చేయాలి అంతే. అది అన్నగారి ముఠా. సో తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పీరియడ్ గ్రూప్ నడుస్తుంది. ముఠాగా ఏర్పడి ప్రతిపక్షంపై విష ప్రచారం చేస్తున్నారు. సీఎంఓ పిఆర్ఓ కానీ మీడియా డైరెక్టర్లే దాని అడ్మిన్లుగా ఉన్నారు. 138 మందితో టీం నడుస్తుంది. సీఎంఓ నుంచే కార్యకలాపాలు జరుగుతున్నాయి. కేటీఆర్ టార్గెట్ గా నకిలీ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. ట్యాపింగ్ విచారణపై వార్తల సృష్టి ఈ గ్రూప్ పని. ఇది రకుల్ రావు ఇంకేంది టిల్ అని బిల్ అని ఇంకేందేందో అవన్నీ ఇప్పుడు ఇదే కథ నడిపించేది. కాంగ్రెస్ కాదు నడిపించేది, ఈ మునగాన్ల గ్రూపే నడిపిస్తున్నట్టు అదనమాట. ఇంకా ట్యాపింగ్ విచారణపై వార్తల సృష్టి ఈ గ్రూప్ పని అట. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వార్తలు రాస్తున్నారు. ఇది కాక వేల బాట్ అకౌంట్లు క్రియేట్ చేసి దాని ద్వారా కూడా దుష్ప్రచారం చేస్తారు. ఫేక్ మాఫియా నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. సో వెలుగులోకి సంచలన విషయాలు చెప్పారు. సీఎం అధికారులపై వెల్లువెత్తున్న విమర్శలు. మరి ఆయన మన్న క్రిషాంక్ పేరు రాయలేన, ఈయన ఏదో సృష్టించినట్టు ఈయన రాసుకుంది. సో ఫైనల్గా అయితే మన్న క్రిషాంక్ మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో వచ్చే కొన్ని లంగ వార్తల వెనుక రేవంత్ రెడ్డి ఉండనేది బయటపడేసింది. దానికి తోడు మలిగాని ఏమంటారుగా తొక్కినట్టుగా మలిగాని లెక్కనే గ్రూపులు మెయింటైన్ చేస్తాడు ఒక ముఖ్యమంత్రి. 4 కోట్ల మందికి ముఖ్యమంత్రి ఉంటే సిగ్గు లేకుండా 130 మంది ఆధారపడాడు. 138 మంది ఆధారపడి బతాడు. అది మన నల్లమల్ల పులి గారి యొక్క పరిస్థితి. ఇప్పుడు అభివృద్ధి చేసేత కాదు, అప్పులు లేకుండా నడపచేత కాదు, తాగుబోతులు తయారు చేయకుండా నడపచేత కాదు, రేపు ఓట్లు వస్తే పైసలు వంచకుండా గెలవచేత కాదు, ఏం చేత కాదు. ఏం చేతనవుతుంది? ఈ చోటు లంగలు అత్తుకోరు పుచ్చట్లు చేసుడు మీద తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే చేత కాదు. మన మేనేజ్మెంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆయే, మన బతికే కదా. ఆ మేనేజ్మెంట్ చేసే సీఎం అని 10 సార్లు ఉర్లిచ్చి ముఖ్యమంత్రి అయితే జనం ముందల. సో అదే లంగ పనులు మళ్ళా ఇప్పుడు షురూ చేసినట్టుగా మరి వార్తలు అయితే చెప్తున్నారా. ఇప్పుడు నిన్న మనం ఒక వార్త చూసినాం, ఆ వార్తలు ఎక్కడ లేదు. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పెట్టమంటేనే మీటింగ్ పెట్టినా అనే వార్త ఇప్పుడు ఈ 3 పేపర్లు ఏ పేపర్ రాలే. అంటే అర్థమైంది ఇది రేవంత్ రెడ్డి రాయగిరిపై మన చేత పోతుంది, అది నెగిటివ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఆ వార్త రాపిలే. ఇవన్నీ రేవంత్ రెడ్డి పత్రికలు కదా. సో ప్రజల కోసం ప్రజల మేలు కోసం పనిచేసే పత్రికలు అయితే రాస్తుండే, అన్ని లంగ పత్రికలే కదా. సొంత వాళ్ళు రాయలే అనమాట.